సార్ మల్లాది విష్ణు గారు, మీరు ఒక బ్రాహ్మణ నాయకుడు, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం, ఎన్నో ఏళ్లుగా ఈ రాజకీయాల్లో ఉన్నారు మీరు. అలాంటి మీ పైన శాంతియుతంగా దీక్ష చేస్తున్న సమయంలో కోడిగుడ్లతో దాడి చేయడం, శిబిరం పైన మూత్రం పోయడం, ఏంటి దారుణం? అసలు ఏం జరిగింది ఉదయం నుంచి అక్కడ? మేము ఈ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వివిధ స్థాయిల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, ఈ రాష్ట్రంలో ఎన్నికల హామీల్ని ఎగ్గొట్టినటువంటి దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. 1వ తారీఖున కలెక్టర్లకు కలిసాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అలాగే 6, 7, 8 తారీఖుల్లో దీక్షా శిబిరాలు, మండలానికి ఒక దీక్షా శిబిరం పెట్టాలని చెప్పని కన్వీనియంట్గా ఉండే ప్రాంతాల్లో మేము పెట్టుకున్నాం. అదే పోలీసుల యొక్క అనుమతితో మంగళవారం ఉదయం విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి నేను మాట్లాడాను, అలాగే మా అధ్యక్షుడు మాట్లాడాడు. మొత్తం ముగ్గురు కోఆర్డినేటర్స్ కూడా పర్మిషన్లు తీసుకున్నాము. పర్మిషన్లు తీసుకుని పలానా చోట చేస్తాము అని చెప్పాము. మా శిబిరానికి బందోబస్తుగా ఈరోజు ఉదయం 9:30 గంటలకల్లా 5 పోలీసులు, ఒక ఎస్ఐ, ఒక సిఐ, కానిస్టేబుల్స్ అందరూ కూడా వచ్చి అక్కడ బందోబస్తు చేశారు. 10 గంటల ప్రాంతంలో నాకు ఒకళ్ళు ఫోన్ చేసి ఈ దీక్షా శిబిరం మీద దాడి చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే, నేను ఇమ్మీడియట్గా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేశాను, సిఐకి ఫోన్ చేశాను. అప్పటికే సిఐ నా దగ్గరే ఉన్నాడు, ఆ టెంట్ దగ్గరే ఉన్నాడు. ఉంటే చెప్పాను అనమాట, ఇలాగా ఒక అరగంటలో ఈ శిబిరం మీద దాడి చేయబోతున్నారు, తెలుగుదేశం వాళ్ళు రాబోతున్నారు అని చెప్పాను అనమాట. చెప్పిన వెంటనే పోలీస్ అధికారులు కూడా చెప్పారు ఆయనకి, యాక్షన్ జాగ్రత్తగా చూడండి అని చెప్పాను. ఉన్నటువంటి 5 వాళ్ళని ఆపకుండా అక్కడ బందోబస్తు చేసేటటువంటి వచ్చినటువంటి వాళ్ళని ఎమ్మెల్యేతో సహా రౌడీ షీటర్లు, గోండాలు, లేకపోతే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఎకాఎక్కిన అక్కడ శిబిరం మీద దాడి చేశారు. పోలీసులకి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్కి ముందుగా చెప్పి అదనపు బందోబస్తు తెచ్చుకోమని చెప్పినప్పటికీ కూడా ఉదాసీన వైఖరి అవలంబించి అక్కడ సంబంధించినటువంటి వాళ్ళని నిలుపుదల చేయటంలో ఉదాసీన వైఖరి అవలంబించి వాళ్ళు దాడి చేస్తూ ఉంటే, వాళ్ళు టెంట్ కూలగొడతా ఉంటే, బ్యానర్లు పీకుతూ ఉంటే, కోడిగుడ్లు వేసి కొడతా ఉంటే చూస్తూ ఊరుకున్నారు. అక్కడికి మా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కానీ, లేకపోతే కార్యకర్తలు అందరూ కానీ 1.5 సేపు ప్రతిఘటించాము. 2 గంటల పాటు అదనపు పోలీస్ బలగాలు వాళ్ళని అదుపు చేయడానికి, వాళ్ళని అక్కడి నుంచి పంపించడానికి, వాళ్ళని ఆ శిబిరం నుంచి సంబంధం లేకపోయినా పక్కకు పంపించడానికి వచ్చినటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకుండా, వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి, కారులో కోడిగుడ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అక్కడి నుంచి నాతో సహా అందరినీ కూడా బలవంతంగా ఒక 20 మంది పోలీసులు కలిసి వెహికల్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసి తర్వాత తీసుకెళ్లి ధర్నా చౌక్ దగ్గర తిరిగారు. అసలు పర్మిషన్ ఉన్నదా, పర్మిషన్ లేదా ఏంటనేది పోలీస్ డిపార్ట్మెంటు, ఒక రాజకీయ పార్టీ చూసుకుంటుంది. బోండామాకు ఏం సంబంధం అండి? బోండామా అక్కడ మైక్ కూడా లేదు, ఎవరితో ప్రసంగాలు లేవు, ఎవరిని కూడా తిట్టలేదు. శాంతియుత మార్గంలో అక్కడ ఉన్నటువంటి డిఎస్సిలో పాల్గొన్నటువంటి వారు కానీ, నిరుద్యోగులు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ రాని స్టూడెంట్స్ కానీ, మహిళలు కానీ అందరూ కూడా వాళ్ళ డిమాండ్ల కోసం శాంతియుత మార్గంలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ఆ నిరాహార దీక్ష శిబిరం మీద రౌడీజంతో, గోండాయిజంతో స్వయంగా వచ్చి పోలీసుల సమక్షంలో దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. పోలీసుల యొక్క ఉదాసీన వైఖరి,